భగవద్గీత యొక్క సారము అద్వైత సిద్ధాంతము. అద్వైత సిద్ధాంతం యొక్క సారము తత్వమసి అనేటువంటి మహావాక్యం. అది నీవు అయి ఉన్నావు. నీవు ఇదివరకే ముక్తిని పొంది ఉన్నావు. కానీ అజ్ఞానం వల్ల తెలియడం లేదు నీకు. నన్నేదో బంధించి ఉంది అనే భ్రమలో ఉన్నావు నువ్వు. ఈ అజ్ఞానాన్ని తొలగించుకుంటే చాలు, ఇప్పుడే ఇక్కడే నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పేది తత్వమసి మహావాక్యం. అయితే ఈ అజ్ఞానం అనేది ఏంటంటే, మనకు రెండు ప్రధానమైన అజ్ఞానాలు ఉన్నాయి. ఒకటి, నేను ఈ శరీరము లేక ఈ మనసును అని అనుకోవడం, ఇది మొదటి అజ్ఞానం. రెండవది, పరమాత్మ అంటే ఎక్కడో ఉంటాడు అని చెప్పి అనుకోవడం. భగవంతుడైతే ఎక్కడో ఉంటాడు వైకుంఠంలో, కానీ ఆయన నిరాకారమైన పరమాత్మ రూపంలో అంతటా ఉంటాడు, నా బయట ఉంటాడు, నా లోపల ఉంటాడు అనేది మనం గ్రహించలేకుండా ఉన్నాం. ఈ రెండో దాని గురించి భక్తి యోగంలోకి పోయినప్పుడు తెలుసుకున్నాం. ఈ మొదటి పాదంలో నేను ఈ శరీరాన్ని కాదు, మనసును కాదు అని అనుకోవడం కోసం ఈశా క్రియని మనం ప్రస్తుతం అనుసరిస్తున్నాం. అయితే అది అనుసరించినంత మాత్రాన వెంటనే మనకు మన నిజ స్వరూపము అనుభవంలోకి ఇంకా రాదు. కారణం ఏంటంటే, ఈ రెండు మాత్రమే కాకుండా ఆత్మ కానివి ఇంకా అనేకం ఉన్నాయి మనలోన. వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని తొలగిస్తూ పోయినట్లయితే ఏదైతే మిగులుతుందో అదే ఆత్మ అని చెప్పి మనం నిర్ధారణ చేసుకోవాలి. వెంటనే మీకు సందేహం వస్తుంది, ఇట్లా నేరుగా తినొచ్చు కదా, ఇట్లా చుట్టూ తిరగడం ఎందుకు? నేరుగా అసలు ఆ ఆత్మ ఎక్కడుందో చెప్తే అక్కడికే పోయి పట్టుకుంటాం మేము. ఈ ఆత్మ కాదేదో కానివి అన్ని తొలగిస్తే తప్ప అది దొరకకపోతే చాలా కష్టం కదా అని చెప్పి మీకు కనిపించవచ్చు. కానీ ఈ వేదాంత మార్గంలో ఇది తప్పనిసరైన పరిస్థితి. ఇది కాదు, నా ఇతి, నేతి అని పరమాత్మ కాని వాటన్నిటిని పక్కకు తొలగించిన తర్వాత మాత్రమే పరమాత్మ మనకు లభ్యమవుతుంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కోసం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన మహాకుంభమేళ జరుగుతూ ఉంది, రాక వచ్చిందని చెప్పి చూడడం కోసం తన 7 సంవత్సరాల అబ్బాయితోటి కుంభమేళ చూడడానికని పోయినాడు. నార్త్ ఇండియాకి అతను పోవడం ఇదే మొదటిసారి. అతనికి హిందీ అది రాదు, తెలుగు మాత్రం వచ్చు. అక్కడ పోయిన తర్వాత చిత్ర విచిత్రాన్ని చూస్తూ నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయినాడు. పిల్లోడినేమో చాలాసేపు వేలు గట్టిగా పట్టుకున్నాడు, పిల్లోడు కూడా చేయి గట్టిగాని పట్టుకున్నాడు. కానీ కాసేపు అయ్యాక ఆ పిల్లోడికి పక్కన ఇంకేదో చాలా అట్రాక్టివ్గా ఉండేది ఒకటి కనిపించింది. మెల్లిగా తండ్రి చేయిని వదిలేసి అటు పక్క పోయినాడు. చాలాసేపు ఎవరిన వేలు పట్టుకొని ఉంటే ఆ వేలు వదిలేసినా కూడా ఇంకా పట్టుకొని ఉన్నట్లే మనకు ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి తండ్రికి వెంటనే తెలియలేదు. కాసేపు అయిన తర్వాత చూసుకుంటే అబ్బాయి పక్కన లేడు. వెంటనే వాడి పేరు ఆనంద్ అని చెప్పి గట్టిగా కేకలు పెట్టి అటు ఇటు తిరిగినాడు, ఎక్కడా కనపడలే. ఇక ఉండేది ఒక్క బుద్ధుల కుమారుడు అని బోర్న ఏడ్చడం మొదలుపెట్టినాడు కింద కూర్చొని. పక్క వాళ్ళందరికీ అర్థమైంది వీడికి ఏదో సమస్య వచ్చిందని. దగ్గరకు వచ్చి క్యాహువా అని వాళ్ళు అడుగుతున్నారు. వీడికి భాష రాదు. అందుకని మా చిన్న అబ్బాయి తప్పిపోయినాడు అని చెప్పి చెప్తున్నాడు. వాళ్ళకి అర్థమైంది వీళ్ళు అమ్మాయో ఎవరో తప్పిపోయినారని చెప్పి ఆ పక్కన ఒక అమ్మాయిల గుంపు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చూపించినారు. నా ఇతి వీళ్ళు కాదు మావాడు మగవాడు అని చెప్పి మీసాలు మెలేసి హిస్పరాంటో భాషలో చెప్పినాడు. అంటే సంజ్ఞల ద్వారా చెప్పేటువంటి భాష అది. ఆకలేస్తే ఇట్లా అంటాం, దప్పికేస్తే ఇట్లా అంటాం, ఇట్లా సంజ్ఞలతో చెప్పేట భాషలో చెప్పినాడు. సరే అని ఒక 10 మంది మగపిల్లల్ని పట్టుకొని వచ్చినారు. వాళ్ళంతా ఒక స్కూల్కి చెందిన వాళ్ళు, యూనిఫారం వేసుకొని ఉన్నారు. వాళ్ళని చేసి అబ్బాయి వీడు ఇంత పెద్దోడు కాదు, మావాడు ఇంత చిన్నోడు అని చెప్పన్నాడు. సరే అని చిన్నపిల్లల్ని వేరే స్కూల్ వాళ్ళని పట్టుకొచ్చినారు. పట్టుకొస్తే వాళ్ళు వేసుకున్న నీలం నిక్కర్ లాంటిది కాదు, తెల్ల నిక్కర్ వేసుకున్నాడు, ఇట్లాంటిది నిక్కర్ వేసుకున్నాడు అని చెప్పినాడు. వాడికి కావాల్సింది వాళ్ళ అబ్బాయే. కానీ ఆ అబ్బాయి దొరకకపోవడం వల్ల ఆ అబ్బాయి కానిది ఏది తెచ్చినా కూడా అది కాదు నా ఇతి నేతి అని పక్కకి నెట్టేస్తే చిట్ట చివరికి ఎవరో ఎత్తుకొని వచ్చినట్లయితే ఆ గుంపులోన మన పిల్లోడు తేలుతాడు. అందుకని
ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇది తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి ప్రయాణం. ఆ పరమాత్మ కాంతి ఏదైతే ఉందో దాన్నంతా పక్కకి తోసుకుంటూ పోయినప్పుడు మాత్రమే మనకది దొరకడానికి సాధ్యమవుతుంది. అందుకని ముందుగా ఎక్కడ ప్రయత్నం మొదలుపెట్టినామంటే, ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ఈ మనస్సు వెనక ఉండే ఆ మనసును కూడా నడిపిస్తున్నటువంటి నిరాకారమైనటువంటిది నా రూపము అని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. కాకపోతే ఈ నేతి నేతి పద్ధతిని అనుసరిస్తూ మనం పరమాత్మ కాని దాన్ని అనాత్మనంతా పక్కకి నెట్టవేస్తూ ఉండినప్పటికీ, వెంటనే పరమాత్మ మనకు దొరకకపోవడానికి ఒక 2 సమస్యలున్నాయి. దాంట్లో ఒక సమస్య ఏమిటంటే తదాత్మ్యత. తదాత్మ్యత అంటే కాసేపు మనల్ని మనం పక్కకు పెట్టి, లేక మనల్ని మనం మరిచిపోయి వేరొక వ్యక్తి కింద రూపొందడం, లేక వేరొక వ్యక్తిగా భావించడాన్ని తదాత్మత అని చెప్పంటారు. ఇది మనకు సామాన్యంగా మన ఫేవరెట్ హీరో గాని, హీరోయిన్ సినిమా నడుస్తుంటే, ఆ సినిమాలో కూర్చున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఆ సినిమాలో కూర్చొని మొదలై కథ కొంత దూరం పోయిన తర్వాత, మనము స్వయంగా మనమెవరో ఉన్నది పక్కకు పెట్టేసి, ఆ సినిమా హీరో అయిపోతాం. అతనితో పాటు కథయుద్ధం చేస్తాం. అతనితో పాటు గుర్రపు మీద మనం కూడా పరిగెత్తా ఉంటాం. ఆ హీరోయిన్ ఏమో కేవలం గ్లిసరిన్ వేసుకున్నటువంటి కన్నీళ్లు కారుస్తా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలందరూ కూడా నిజంగానే ఏడ్చేసి ముక్కులు తుడుచుకొని పక్క వాళ్ళతోటి పాపం మీద పడి ఏడ్చేసే స్థితిలో వీళ్ళుంటారు. అంటే కాసేపు మనం ఎవరో మన సంగతి మర్చిపోయి, ఆ హీరోనో, హీరోయినో మనం అయిపోతాం. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మనల్ని మనమే తెలుసుకుంటాం. దీన్ని తదాత్మత అంటారు. ఒక్కొక్కసారి ఈ తదాత్మత అనేది కేవలం మనుషులకే కాదు, ప్రత్యేకించి వాహనాలు నడిపే వాళ్ళకు కూడా ఈ తదాత్మత అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. వాళ్ళు కాసేపు తమ శరీరాన్ని పక్కకు పెట్టేసి, తాము ఏ వాహనాన్నైతే నడుపుతున్నారో అదే నా శరీరం అనుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒకాయన బస్సు డ్రైవర్ ఉన్నాడు. అతనికి ఒక అబ్బాయి ఎదిగొచ్చినాడు. స్కూల్‌లో చేర్పించాల్సిన అవసరం ఉంది. కనుక్కుంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా మంచి స్కూల్ అది. అక్కడ బాగా చదువు చెప్తారని చెప్పన్నాడు. అక్కడ పోయి కనుక్కుంటేనేమో ఫీజులు చాలా ఎక్కువున్నాయి. అతనికొచ్చే జీతానికి చేర్పించడానికి చేత కాదు. ఏం చేద్దామా అని పక్కన ఆలోచిస్తుంటే ఇంకొక డ్రైవర్ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళేసుకున్నటువంటి కాకి షర్ట్ తోటి గుర్తుపడతారు కాబట్టి, పోయి "ఏందన్నా ఇట్లా కూర్చున్నావు దిగులుగా" అంటే, "ఇది పరిస్థితి. మా అబ్బాయిని చేర్పిద్దామంటే ఫీజులు చాలా ఎక్కువున్నాయి" అని చెప్పన్నాడు. అంటే, "నువ్వేం దిగులు పడొద్దు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో గనక డ్రైవర్‌గా పనిచేసినట్లయితే, డ్రైవరే కాదు ఏదైనా సరే, ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే వాళ్ళకి 75% రాయితీ ఉంది. కాబట్టి ఒక నాలుగో వంతు ఫీజు వాళ్ళు మీకు చెప్పిన దాంట్లో నాలుగో వంతు ఫీజు కట్టుకుంటే చాలు చేరిపోవచ్చు. మరి ఇక్కడ డ్రైవర్‌గా చేరతావా అని అడిగినాడు. చేరతాను కానీ ఖాళీలు ఉన్నాయంటే దండిగా ఉన్నాయి. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. రా రా అని చెప్పి పిలుచుకొని పోయినాడు. పోతే పాపం వాళ్ళు వెంటనే డ్రైవర్‌గా చేర్చుకున్నారు. వాళ్ళ అబ్బాయిని ఆ చెప్పిన ఫీజులో నాలుగో వంతు ఫీజుతోటి అబ్బాయిని చేర్చుకున్నాడు. ఈ డ్రైవర్ ఇప్పుడు హ్యాపీ. మరుసటి రోజు పొద్దున్నే డ్యూటీకి వచ్చేయమన్నారు. పొద్దున వచ్చినాడు, ఆఫీస్‌లో రిపోర్ట్ చేసినాడు. చేస్తే అతనికి ఒక స్లిప్ ఇచ్చినారు. నువ్వు ఏ బస్సునైతే ఆపరేట్ చేయాలో దాని నంబరు 369 అది. అది ఎక్కడి నుంచి ఎంతవరకు జర్నీ చేయాలి, ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటాయని చెప్పి అతనికి ఒక చిన్న స్లిప్‌నిచ్చినారు. ఆ స్లిప్ తీసుకొని అతను ఆ బస్సులను చూసుకుంటా పోతున్నాడు. దాదాపు 200 బస్సులున్నాయి అక్కడ. ఆయనకి చేతిలో స్లిప్ పెట్టుకొని నా బస్సు ఏది, నా బస్సు ఏది అని చెప్పి ఎతుకుతూ పోతున్నాడు. కొంతసేపటికి అతని బస్సు 369 కనిపించింది. హమ్మయ్య! నా బస్సు దొరికిందని చెప్పి అనుకున్నాడు. నమస్కారం పెట్టుకొని బస్సు ఎక్కి కూర్చున్నాడు. స్టార్ట్ చేసేంత వరకు కూడా ఇది నా బస్సు అని చెప్పి అనుకుంటాడు. కానీ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా బస్సు అనుకోడు. ఇది నేనే, ఈ బస్సు నేనే అని చెప్పి అతను అనుకుంటాడు. ఇట్లా అనుకోవడానికి కారణం ఏంటంటే, ఈ బస్సును స్టార్ట్ చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎదురుగా ఒక దారుంది. అది 4 అడుగుల వెడల్పు. దాని పక్కనే కొంచెం ఇంకొక దారుంది. అది 10 అడుగుల వెడల్పు ఉంది. ఇతని వెడల్పు ఎంతుందంటే 2 అడుగుల వెడల్పే ఉంది. అక్కడుండే 4 అడుగుల దారి కాబట్టి నేరుగా దాంట్లోంచి పోవచ్చా అంటే, అతనైతే పోగలడు గానీ బస్సు పోదు. కాబట్టి తన వెడల్పును పక్కకు పెట్టేసి, బస్సు వెడల్పును దృష్టిలో పెట్టుకొని, అతను పక్కనుండే 10 అడుగుల రోడ్లోంచి బయటికి పోతాడు.
అంతేకాదు కొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక చోట ఎదురుగా ఒక 6 అడుగుల ఎత్తులో ఒక చిన్న అడ్డకర్ర ఉండేటువంటి రోడ్డు ఒకటి ఉంది. ఇంకా అవతల ఎటువంటి అడ్డంకి లేకుండా 10 అడుగుల రోడ్డు ఒకటే కంటిన్యూ అవుతుంది. ఇతని ఎత్తు కేవలం 5 అడుగులే. అక్కడ ఉన్నది 6 అడుగుల ఎత్తు అడ్డకర్ర. ఇతను కావాల్సింటే దూరిపోగలడు. కానీ దూరాల్సింది అతను కాదు, బస్సు పోవాలి కాబట్టి బస్సు పట్టదు. ఎందుకంటే బస్సు ఎత్తు 10 అడుగులు ఉంది కాబట్టి. అందుకని ఏం చేస్తాడంటే అతను ఆ దారిని వదిలేసి ఆ పక్కనుండే 10 అడుగుల దారిలోంచి అతను ముందుకు వెళ్ళిపోతాడు. లేక తన యొక్క స్థూల శరీరాన్ని కాసేపు పక్కన పెట్టి, ఈ బస్సు యొక్క స్థూల శరీరమే తన శరీరం అని చెప్పి అతను అనుకున్నప్పుడు మాత్రమే ఎటువంటి యాక్సిడెంట్ చేయకుండా అతను బస్సును నడపడానికి సాధ్యమవుతుంది. అంటే ఆ బస్సు యొక్క ఎత్తుని, బస్సు యొక్క పొడవుని, బస్సు యొక్క వెడల్పుని వాటిని లెక్కలోకి తీసుకొని అతను బస్సును నడపాల్సి ఉంటుంది. అందుకని తన స్థూల శరీరాన్ని పక్కకు పెట్టి ఈ బస్సు స్థూల శరీరమే తనది అనుకుంటుంది. అంతేకాదు తన యొక్క సూక్ష్మ శరీరాన్ని కూడా పక్కన పెట్టి ఈ బస్సు యొక్క సూక్ష్మ శరీరమే తను అని చెప్పి అనుకుంటాడు. సూక్ష్మ శరీరం అంటే మీకు తెలుసు, మనసు, ప్రాణం. ఈ అతనికి ఉండేటువంటి ప్రాణశక్తితోటి గంటకి 20 కిలోమీటర్లు పరిగెత్తగలడు. సూక్ష్మమైనదంటే కనపడంది అని చెప్పేస్తారు. ఈ హుడ్ లోపల ఇంజన్ ఉంది, అది బయటికి కనిపించదు. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అందుకని తన యొక్క సూక్ష్మ శరీరాన్ని పక్కన పెట్టి ఈ సూక్ష్మ శరీరమే తనది అనుకొని దాని ప్రకారం అతను బస్సును నడపడం మొదలు పెడతాడు. అంతేకాదు ఈ బస్సును ఎక్కడన్నా మలుపు తిప్పాల్సి వచ్చినట్లయితే కిందకి దిగి చక్రాలను అటు ఇటు తిప్పడు. ఇక్కడ ఉండే స్టీరింగ్ వీల్ సహాయంతో తిప్పుతాడు. స్పీడ్ పెంచడానికి యాక్సిలేటర్ వాడతాడు, ఆపడానికి బ్రేక్ వాడతాడు, క్లచ్ను మార్చుకోవడానికి కోసం, గేరు మార్చడం కోసం క్లచ్ను వాడతాడు, స్టార్టర్ బటన్ వాడతాడు. అంటే ఇవన్నీ కూడా కారణ శరీరం తన కారణ శరీరాన్ని పక్కన పెట్టి ఈ కారణ శరీరమే తనది అని చెప్పి అనుకుంటాడు. దీన్నే తదాత్మత అంటారు. ఈ తదాత్మత ఉండకపోతే అతను కరెక్ట్గా బస్సును నడపలేడు, ఎక్కడో చోట యాక్సిడెంట్లు అయిపోతాయి. కాబట్టి తన యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలను పక్కన పెట్టి బస్సు యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలే నావి అని చెప్పి అనుకొని అతను బస్సు నడపాల్సి ఉంటుంది. అయితే తప్పనిసరి. అయితే తిరిగి అందరి పిల్లల్ని ఎక్కించుకొని వచ్చి స్కూల్కి వచ్చిన తర్వాత బస్సుని దాని యొక్క లైన్లో పెట్టేసిన తర్వాత అప్పుడు బస్సు దిగుతాడు. బస్సు దిగంగానే ఏమనుకుంటాడు, అమ్మయ్య ఈ బస్సు నాది, ఇక్కడ నేను గుర్తు పెట్టుకున్నాను, రేపొద్దున నేరుగా ఇక్కడికి రాగలుగుతాను అనుకుంటాడు. బస్సు నడిపినంతసేపు నేనే బస్సు అనుకుంటాడు. బస్సు దిగగానే ఈ బస్సు నాది అంటాడు. కాబట్టి బస్సు ఎక్కేంత వరకు నా బస్సు అంటాడు. ఎక్కగానే నేనే బస్సును అంటాడు. దీన్ని తదాత్మత అంటాడు. అతను బస్సు దిగగానే మళ్ళీ వెంటనే ఆ స్థూల శరీరాన్ని బస్సును వదిలేసి ఇది ఈ బస్సు నాది అని చెప్పి అనుకుంటాడు. మమ అనుకుంటాడు. అహం అనుకోడు, నాది అనుకోడు, మమ అనుకుంటాడు. అయితే మన పరిస్థితి ఏమిటంటే మనం ఈ శరీరం అనే బస్సులోంచి ఎప్పుడూ దిగలేదు. నిరంతరం ఈ బస్సులోనే ప్రయాణం చేస్తున్నాం, ఈ బస్సులోనే తింటున్నాం, ఈ బస్సులోనే తిరుగుతున్నాం, ఈ బస్సులోనే నిద్రపోతున్నాం తప్ప బస్సుని ఎప్పుడు కిందకి మనం దిగలేదు. అందుకే మనకు మన నిజ స్వరూపం తెలియడం లేదు. ఎప్పుడు దీన్ని నడుపుతూనే ఉన్నాం కాబట్టి ఈ బస్సే నేను అనుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. ఆ డ్రైవర్ దిగినట్లుగా ఒక్కసారి కనుక బస్సు దిగితే అప్పుడు ఇది నా బస్సు, ఇది నా శరీరము, నేను వేరు, నా శరీరం వేరు అనేది మనకు అనుభవంలోనికి వస్తుంది. ఇప్పుడు తెలుసు కానీ అనుభవంలోకి రాలేదు. అయితే ఈ శరీరంలోంచి దిగడం అంటే మరణమా అంటే మరణం కాదు కానీ మరణం లాంటిది. ఒకసారి మనం చనిపోయిన తర్వాత మనం చనిపోము ఎప్పుడు కూడా.
సార్ మీ వీడియో రావట్లేదు సార్. గురువుగారు వీడియో ప్లే అవ్వట్లేదు. కాల్ ఏమో వచ్చినట్లుందండి. సార్ కాల్ వచ్చిందేమో. అమ్మాయి క్లాస్లోకి వచ్చానమ్మా. మ్యూట్ అయిపోయారు సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. ఒక్క నిమిషం. వినిపిస్తుందండి ఇప్పుడు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. అమ్మాయి సారీ ఫర్ ది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా మనకు మరణం అనేది లేదు. ఈ మరణం అంటే శరీరాన్ని వదిలేయడం అని చెప్పి అర్థం. వదిలేసిన తర్వాత ఈ శరీరాన్ని సమాధిలో పెడతారు. కానీ మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, మనము మరణించక ముందే ఆ సమాధి స్థితి లాంటిని కనుక అనుభవించగలిగినట్లయితే, అంటే జీవించి ఉండంగానే బస్సులోంచి కనుక కాసేపు దిగగలిగినట్లయితే, మనకు ఏదైతే అనుకుంటున్నామో అది అనుభవంలోనికి వస్తుంది. అంటే మనల్ని విడిగా, మన శరీరాన్ని విడిగా చూసుకోవడానికి సాధ్యమవుతుంది. మన ఆత్మను మనం దర్శించుకోవడానికి, మన నిజ స్వరూపాన్ని మనం దర్శించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని కూడా సమాధి అంటారు. ఆ సమాధిని ఎట్లా చేరాలని చెప్పడం కోసం పతంజలి అనేటువంటి మహర్షి ఒక 8 అంగాలతోటి ఒక సిస్టాన్ని రూపొందించినాడు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పతంజలి అనే మహర్షి అష్టాంగ యోగ మార్గం అనే దాన్ని రూపొందించినాడు. అష్ట అంటే 8 అని చెప్పి మీకు తెలుసు. ఈ 8 యోగా అంగాలతోటి సమాధి స్థితి ఎట్లా చేరుకోవాలో ఆయన వివరించినాడు. ఆ 8 అంశాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ చివరిది సమాధి. అయితే ఇది చనిపోయిన తర్వాత వచ్చేటువంటి సమాధి మాత్రం కాదు. బతికుండంగానే తెచ్చుకునేటువంటి, మనకు కావాలని కోరి తెచ్చుకునేటువంటి తాత్కాలికమైనటువంటి సమాధి. ఇది అష్టాంగ యోగమే కానీ అష్ట సోపానాలు మాత్రం కాదు. అష్ట సోపానాలు కనుక అయినట్లయితే ఒక్కొక్క మెట్టు వరుసగా ఎక్కాలి, 1, 2, 3. కానీ ఇవి మెట్లు కాదు, సోపానాలు కాదు, అంగాలు. కాబట్టి మన కాళ్ళు చేతుల్లో దేనైనా ముందు వెనక ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అట్లా ఉపయోగించుకునే అవకాశం ఇక్కడ ఉంది. దీంట్లో మొదటి 2 యమ, నియమ అనేటివి డూస్ అండ్ డోంట్స్ లాంటివి. ఏదైనా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు దాంతో ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు అని చెప్పి మనకు చిన్న లిస్ట్ ఇస్తారు. అట్లాంటివి ఈ 2 కూడా. దీంట్లో యమ అనేది బయట ప్రపంచంతో మనం ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తించకూడదు అని చెప్పేది. ఈ నియమ అనేది మనతోటి మనం ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తించకూడదు అని చెప్పేది. ఇది బయట సంబంధం, ఇది అంతర్ సంబంధం మాత్రం. అయితే ఇక్కడే మనం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకొని ఉందాం. ఇవి ఆల్రెడీ మనం అనుసరిస్తుంటే ఇబ్బంది ఏం లేదు. లేకపోయినట్లయితే మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మొదటిది బ్రహ్మచర్యము.
బ్రహ్మచర్యం అనేది కలికాలంలో సాధ్యం కాదు కాబట్టి దీన్ని ప్రస్తుత కాలంలో ఏకపత్ని వ్రతం అనే దాంతో రీప్లేస్ చేస్తున్నారు. రెండవది సత్యసంధత. వీలైనంత వరకు ఎప్పుడు సత్యమే చెప్తా ఉండాలి. కొంతమందికి నోరు తెరవగానే అబద్ధాలే తప్ప సత్యం అనేది రాదు. అది వాళ్ళకి అలవాటుగా మారిపోయి ఉంటుంది. ఆ అలవాటును మార్చుకొని ఎప్పుడైనా సరే సత్యాన్ని మాత్రమే చెప్తా ఉండాలి. అయితే ఈ సత్యాన్ని చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి కనుక ఇబ్బంది కలుగుతుంది అనుకున్నట్లయితే చెప్పకుండా ఉండడమే మంచిది. సత్యం అప్రియం నా బ్రూయాత్ అని చెప్పి ఒక సామెత. సత్యం అప్రియమైనది అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది అనుకున్నట్లయితే దాన్ని చెప్పకుండా ఉండడం మంచిది. అట్లానే అబద్ధం చెప్పమని అర్థం కాదు. అబద్ధం చెప్పొద్దు, సత్యం కూడా చెప్పొద్దు. తెలియదని చెప్పి దాటేయడం ఒక పద్ధతి. వెనకటికి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితే జడభరతుడు అనేటువంటి ఒక ఋషికి వచ్చిందంట. ఆయన అన్నిటినీ త్యజించి సన్యాసం తీసుకొని ఎక్కడో దూరంగా కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని ఇక ఆ క్షణమో ఈ క్షణమో ఆ జీవన్ముక్తి కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతని చుట్టుపక్కలనే పెద్ద దట్టమైన అరణ్యం ఉంది. అక్కడ ఒక వేటగాడు వచ్చి ఒక జింకని, ఒక దుప్పిని బాణం వేసుకొట్టినాడు. అది నిండు చూలాడు. అది పాపం పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఋషి ఆశ్రమంలోకి పోయి వెనకకు పోయి దాపెట్టుకుంది. అవతల పక్క నుంచి వేటగాడు కూడా వెతుక్కుంటూ వచ్చినాడు. వచ్చి ఇతని ఋషి దగ్గరకు వచ్చినాడు. వచ్చి ఈయనని అడిగినాడు. ఈ ఋషి ఆల్రెడీ డిస్టర్బ్ అయినాడు. ఎందుకంటే పరుగుని ఇది వచ్చి లోపల దాచిపెట్టుకోవడం చూస్తున్నాడు కాబట్టి మేల్కొని ఉన్నాడు. సమాధి స్థితిలో లేడు. ఆ వేటగాడు వచ్చి అయ్యా ఇట్లా ఒక దుప్పి తప్పించుకొని వచ్చింది, మీరు చూసినారా అన్నాడు. చూసినాను అంటే దుప్పి చనిపోతుంది, చూడలేదు అంటే అసత్యం చెప్పిన వాడు అవుతాడు. కాబట్టి అతను తెలివిగా ఏం చేసినాడంటే చూసేది మాట్లాడలేదు, మాట్లాడేది చూడలేదు అన్నాడు. చూసేదేమో కండ్లు, ఇవి చూస్తాయి కానీ ఇవి చెప్పలేవు. మాట్లాడేదేమో నోరు కానీ ఇది చూడలేదు. ఈ మాటే వేటగాడికి చెప్పినాడు. ఆ వేటగాడికి పాప అర్థం కాదు, వీడెవడో పిచ్చోడు మాత్రం ఉన్నట్లాడని చెప్పి వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ పాపం వెనకకి పోయి చూస్తే ఆ దుప్పి చనిపోయింది, చిన్న పిల్లని ప్రసవించి చనిపోయింది. ఇతని పాప చివరి రోజులు ఆ చిన్న పిల్లని పెంచుకొని చనిపోయేటప్పుడు ఆ పరమాత్మను తలుచుకోవడానికి బదులుగా ఆ చిన్న పిల్లని తలుచుకొని శరీరాన్ని వదిలిపెట్టడంతో మరుసటి జన్మలో మళ్ళీ జింకగా దుప్పిగా జన్మించాల్సిన పరిస్థితులకి ఏర్పడింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుందాం. వీలైనంత వరకు సత్యాన్ని అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా చెప్పండి. అహింస అంటే కేవలం చేత్తో చేసేది మాత్రమే కాదు, మానసికంగా కూడా ఎవరిని మాటలతో కానీ లేక ప్రవర్తనతో కానీ ఇతరులను బాధ పెట్టకుండా ఉండడం. చివరిది ఆశ్రయం. ఎటువంటి వస్తువుని కూడా ఎవరిది ఎంత విలువైనదని సరే దొంగతనం మాత్రం చేయకూడదు. అడిగి తీసుకోండి, కష్టపడి తీసుకోండి, సంపాదించండి, కానీ దొంగతనం మాత్రం చేయకూడదు. ఇది ఇతరులతోటి ప్రపంచంతో ఎట్లా మనం మెదలాలా అని చెప్పారు. రెండవది నియమం. ఈ నియమం మన శరీరంతో మనం ఎట్లా ప్రవర్తించాలని చెప్పేది. దీంట్లో మొదటిది అంతర్బహిర్ శౌచం. మనం బహిర్శౌచానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. కొంతమంది రోజుకి 2 సార్లు స్నానం చేస్తారు, పౌడర్లు వేసుకుంటారు, సెంట్ వేసుకుంటారు, బయట వరకు సరే. కానీ మనసు లోపల శుద్ధి జరుగుతుందా లేదా, అదేదైనా మలినాలతో కూడిందా అని చెప్పి చూసుకొని ఏదైనా సరే ఒక ఆలయం దగ్గర కూర్చొని లోపలుండే చెడునంతా కూడా బయటికి పంపించే తండ్రి అని చెప్పి అడగాలి. అది ఇది అని చెప్పి అడగొద్దు. ముందు దీంట్లో పనికిరాదంతా బయటికి పోతే ఆటోమేటిక్గా పనికొచ్చేది లోపలికి వస్తుంది. రెండవది తృప్తి. ఉన్నదాంతో తృప్తి చెందడం. ఈ ఉన్నదాంతో తృప్తి చెందిన వాడు మాత్రమే కోటీశ్వరుడు. అట్లా కూడా కొంతమందికి ఎంత వచ్చినా కూడా తృప్తి అనేది ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బుని సంపాదిస్తారే కానీ ఆ డబ్బు ద్వారా సుఖాన్ని ఎప్పుడూ పొందలేరు. వాళ్ళ అంతిమ లక్ష్యమేమో సుఖాన్ని పొందడం. సుఖాన్ని పొందాలంటే డబ్బు సంపాదన అవసరం. మొదట్లో మొదలు పెడతారు, కానీ కొద్ది రోజుల తర్వాత లక్ష్యాన్ని మర్చిపోతారు. దీని ఒక సాధనాన్ని డబ్బు సంపాదన మీదనే ఉండి అసలు వాళ్ళు వదిలేస్తారు. ఆ పని చేయకుండా ఉండాలి. మూడవది తపం. తపం అంటే ప్రత్యేకంగా అరణ్యానికి పోయి తపస్సు చేయాలని చెప్పి అనుకోవద్దండి. నిరంతరము మనస్సుని ఆ పరమాత్మకి అనుసంధానమై చేసి ఉండడం. లేదండి నాకు కుదరడం లేదు, పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేస్తానంటే అసలు తపం అనే మాటలోనే తాపము లేక వేడి అనేటువంటిది ఉంది. మనం చేతులు ఇట్లా ఇట్లా గట్టిగా రుద్దుకుంటే వేడి వస్తుంది చలికాలం, కానీ చేతులు తీయగానే మళ్ళీ చల్లదనం వస్తుంది. మళ్ళీ రుద్దుతూనే వేడి వస్తుంది తప్ప ఆ కావాల్సినంత వేడి వచ్చేంత వరకు రుద్దుతూ ఉండాలి తప్ప నేను 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి ఇట్లా అంటానంటే కుదరదు.
అందుకని నిరంతరము ఒక పక్క పరమాత్మ మీద ధ్యానం మనసును ఉంచుతూనే లగ్నం చేసుకుంటేనే మనం ప్రపంచంలో జీవించాలి. 4వది స్వాధ్యాయనం. నేనెవరు, పరమాత్మ ఎవరు, నా నిజ స్వరూపం ఏమిటి, ఆయన నిజ స్వరూపం ఏమిటి, నేను ఎందుకు దూరం అయిపోయినాను, దగ్గర కావాలంటే ఏం చేయాలని నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఆ ప్రశ్నలు మీలో కలిగినాయి కాబట్టి ఈ క్లాస్ వరకు మీరు రాగలుగుతున్నారు. చివరిది ఈశ్వర ప్రణిపాతం. ఈ కార్యక్రమం అంతా చేస్తున్నప్పుడు మొట్టమొదటి తత్వమసి అనే వాక్యం చెప్పినారు కదా, అది నువ్వు అయి ఉన్నావని చెప్పినారు. నేనే భగవంతుడిని, ఇంకా నన్ను మించున్నాడు ఎవరు లేడని చెప్పి మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అది ఇంకా మనకు అనుభవంలోకి రాలేదు. అది అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా ఆయన పరమాత్మ, నేను భక్తుడిని అనే భావనలోనే ఉండి ఆయనలో చేరడం కోసం అవసరమైనటువంటి దానికోసం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలని ఈశ్వర ప్రణిపాదం అంటారు. ఇవి ఇదివరకు లేకపోతే ఇప్పుడు అభ్యసించడం మొదలుపెట్టాలి. 3వది ఆసనం. కానీ దీనికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి. కానీ మనకు ప్రధానంగా ఈ సమాధి స్థితిని చేరుకోవడం కోసం ఉపయోగపడే ఒక 3 ప్రాణాయామాల గురించి మనం తెలుసుకున్నాం. మొదటిది సుఖ ప్రాణాయామం లేక నాడీ శోధన అని చెప్పి దీన్ని పిలుస్తారు. ఈ సుఖ ప్రాణాయామం కనుక అనుసరించినట్లయితే మనకు నాడులన్నీ కూడా శుభ్రపడి ఆ పైన ఉండేటువంటి అంతరిక్షం నుంచి లభించే తేజస్సు మన లోపల ప్రవహించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆరు బయట నిలబడి కాళ్ళు కొంచెం వెడల్పుగా ఉంచి మీ యొక్క కుడి చేతి యొక్క బొటన వేలిని కుడి నాసిక దగ్గర ఉంచి ఈ 2 వేళ్ళని ఇట్లా పైన ఉంచి భూమధ్యానికి తగలాల్సిన అవసరం లేదు, తగిలినా పర్వాలేదు. ఈ ఉంగరపు వేలిని అనామికను ఈ ఎడమ నాసిక దగ్గర ఉంచి ముందుగా ఎడమ నాసిక నుంచి గాలిని మెల్లిగా బయటికి మొత్తం లోపల ఉన్నంతా బయటకు వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత కుడి నాసికను మూసేసి ఎడమ నాసిక నుంచి మెల్లిగా గాలి లోపలికి పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత కుడి నాసికను తెరిచి ఎడమ నాసికను మూసేసేయాలి. మళ్ళీ కుడి నాసిక నుంచి గాలి వదిలి కుడి నాసిక నుంచే మళ్ళీ గాలి తీసుకొని కుడి నాసికను మూసివేసి మళ్ళీ ఎడమ నాసిక నుంచి బయటకు వదలాలి. మళ్ళీ ఎడమ నాసిక నుంచే గాలి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మూసేసి కుడి నాసికను ఓపెన్ చేయాలి. ఇట్లా ఒక 9-10 సార్లు చేసిన తర్వాత వీలైతే 20 సార్లు చేయాలి. కానీ మొదట్లో ఎక్కువ వరుసగా కనుక చేసినట్లయితే తల తిరిగేటువంటి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఒక 5-6 సార్లు చేయండి, ప్రాక్టీస్ బాగా అయ్యేంత వరకు. చివరిలో ఎడమ నాసిక నుంచి మాత్రమే గాలి వదిలి అక్కడితోటి దీన్ని స్టాప్ చేయాలి. దీన్ని నాడీ శోధన అని చెప్పంటారు. మనం తీసుకుంటున్నది గాలి కదా, ఊపిరితిత్తులకు సంబంధించింది కదా, నాడీ శోధన అని ఎందుకు అంటున్నారు దీన్ని అనేటువంటి అనుమానం మనకు రావచ్చు. మనకు ఉండడానికి 2 నాసికలు ఉన్నాయి. కానీ ఈ 2 నాసికల నుంచి సమానంగా గాలి ఎప్పుడూ పోదు. ప్రారంభంలో ఈ నాడీ శోధన చేసేటప్పుడు కొంతమందికి ఒక ఇబ్బంది ఎదురవుతుంది. అదేమిటంటే కొంతమందికి ఎడమ నాసిక నుంచి బాగా గాలి లోపలికి పోతుంది స్వేచ్ఛగా. కానీ కుడి పక్క నుంచి వదలాలన్నా కష్టంగా ఉంటుంది, తీసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. అంటే దిబ్బడేసినట్టుగా ఉంటుంది. ఇది అందరికీ జరిగేదే. కాకపోతే ఈ పరిస్థితి కంటిన్యూస్గా ఇట్లాగే ఉండదు. ప్రతి గంటకి ఒకసారి ఎడమ వైపు నుంచి కుడి పక్కకి బ్లాక్ మారుతుంది. మళ్ళీ ఒక గంట తర్వాత కుడి పక్క నుంచి ఎడమ పక్కకు మారుతుంది. కావాల్సింటే ఒకసారి చెక్ చేసి చూసుకోండి. మీ 2 నాసికలో సమానంగా గాలి ఆడుతూ ఉండదు. ఒక దాంట్లో బాగా తేలిగ్గా పైకి కింది కదులుతుంది, ఒక దాంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుందంటే మనం పీల్చుకున్నటువంటి గాలి ఊపిరితిత్తులోకి పోవడం మాత్రమే కాకుండా ఈ చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చంద్రనాడి లేకపోతే ఇడానాడి అనే దాని నుంచి ఇక్కడి నుంచి క్రమంగా వెన్నుపూస చివరి దగ్గరికి పోతుంది. అట్లాగే ఒక గంట తర్వాత స్వేచ్ఛగా మనం పీల్చుకున్న గాలి ఇక్కడ ఒక చిన్న రంధ్రం నుంచి, దీన్ని సూర్యనాడి లేకపోతే పింగళ నాడి అంటారు, ఇక్కడి నుంచి మళ్ళీ వెన్నుపూస దగ్గరికి క్రమంగా కిందకి పోతుంది.
ఈ రెండు కలిసే ఉంటాయి, కానీ అవి జడాలన్నట్టుగా ఉండి పైనుంచి కింద వరకు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ నాడులు పైనుంచి కిందకు వచ్చినట్టు చంద్రనాడి, ఇది సూర్యనాడి కుడివైపు ఉండేది, ఎడమవైపు చంద్రనాడి, ఇది ఇడానాడి, ఇది పింగళ నాడి. ఇవి కిందకొచ్చి పైకి పోయేటప్పుడు జడ మాదిరిగా అల్లుకొని ఉంటాయి కాబట్టి వీటిలో కొంచెం బ్లాక్ అనేది ఏర్పడుతుంది. ఈ బ్లాక్స్ ఉండడాన్ని నిరోధించడానికి లేక బ్లాకులు తీసేయడం కోసమే ఇప్పుడు చెప్పినటువంటి సుఖ ప్రాణాయామం లేక నాడీ శోధన అనేది ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది మొదట్లో ఒక 5-6 సార్లు తిండి, తర్వాత క్రమక్రమంగా పెంచండి. దీన్ని తెలుసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ప్రతి గంటకి ఒకసారి మన యొక్క ఊపిరి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడి పక్కకి మారుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అర్జెంట్ పనిలోన, ఉదాహరణ కోసం మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమని చెప్పి అడిగినారు అనుకోండి, అప్పుడు అది మంచి ముహూర్తమా రాహుకాలమా అని చెప్పి చూసుకోవడానికి పంచాంగం దగ్గరే ఉండదు. కానీ ఒక్కసారి మీ నాసికని చెక్ చేసుకోండి. కుడి పక్క గనక ధారాళంగా గాలి ఆడుతూ ఉంటే కుడి కాలు ముందు పెట్టి పైకి పోండి, లేదా ఎడం పక్కన కనుక ఆడుతున్నట్టు ఎడం పక్క నుంచి పైకి. అట్లాగే నిద్ర లేచి లేవంగానే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కుడి పక్క నాసిక ఆడుతుంటే కుడి వైపు నుంచి కుడి కాలును పెట్టి దిగండి. కుడివైపు దిగకపోయినా కుదరకపోతే పర్వాలేదు, ఎడమవైపు నుంచి దిగినా కానీ కుడి కాలు ముందు నేలకు తగిలించండి. లేదా లేచి లేవగానే ఎడమ పక్క నుంచి బాగా స్వేచ్ఛగా గనక గాలి ఆడుతుంటే ముందు నేలకు ఎడమ కాలు దాటించినట్లయితే ఆ రోజంతా కూడా ఎటువంటి సమస్యలు లేకుండా సుఖంగా కాలం గడపడానికి మనకు సాధ్యమవుతుంది. దీనికంటే చాలా ముఖ్యమైనది విభాగ ప్రాణాయామం. దీంట్లో 3 భాగాల కింద ఈ ప్రాణాయామాన్ని చేస్తాం కాబట్టి దీన్ని విభాగ ప్రాణాయామం అని చెప్పి పిలుస్తారు. దీంట్లో మొదటిది కనిష్ట ప్రాణాయామం. ఇది కూడా బయటే చేయాలి, 6 బయల్లోనే చేయాలి. కనిష్ట అంటే చిన్నది అని చెప్పారు. దీనికోసం ఏం చేయాలంటే మన 2 చేతుల్ని భూమికి సమాంతరంగా ఉంచి, అంటే ఇట్లా కిందకు ఉండకూడదు లేకపోతే పైకి ఉండకూడదు, భూమికి సమాంతరంగా ఉంచి నాభి దగ్గర, నడుము దగ్గర అటు ఇటు పట్టుకొని నిలబడాలి. కొద్దిగా కాళ్ళు వెడల్పు చేసి పట్టుకొని నిలబడాలి. ఇప్పుడు వీలైనంతసేపు మెల్లిగా గాలిని లోపలికి పీల్చుకోండి, వీలైనంతసేపు లోపల నిలబెట్టండి, మళ్ళీ వీలైనంతసేపు మెల్లిగా వదలండి, సడన్గా మాత్రం వదలొద్దు. కాబట్టి మెల్లిగా గాలిని పీల్చుకొని వీలైనంతసేపు లోపల నిలబెట్టి తర్వాత వీలైనంతసేపు మెల్లిగా బయటకు వదిలిపెట్టాలి. ఇది చివరికి 9 సార్లు చేయాలి, కానీ బిగినింగ్ స్టేజ్లో ఒక 3 సార్లు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఇది కనిష్ట విభాగం. దీని తర్వాతది మధ్యమ విభాగం. ఇక్కడ చేతులు పెట్టుకొని ఇవి భూమికి సమాంతరంగా ఉండేట్టుగా పెట్టుకొని అదే ప్రక్రియనే గాలిని బాగా మెల్లిగా వీలైనంత లోతుగా పీల్చుకొని వీలైనంతసేపు లోపల ఉంచి వీలైనంతసేపు మెల్లిగా వదిలిపెట్టాడు. దీని తర్వాతది జ్యేష్ఠ విభాగం, అంటే అన్నిటికంటే పెద్దది. దీనికోసం ఈ అరచేతులను వెనక వైపుకి ఉంచి చేతులు బాగా పైకి చాపి ఈ వెనక వైపుకి ఉంచి క్రమక్రమంగా కిందికి తీసుకొచ్చి మీ వెన్నెముక దగ్గర ఈ 2 చేతులు కలిసేటట్టుగా చూసుకోండి. అదే సమయంలో ఈ మోచేయి అనేది ఆకాశాన్ని చూసేటట్టుగా ఉండాలి. ఇట్లా కిందికి కానీ వెనక్కి కానీ వారు ఉండకూడదు. ఖచ్చితంగా ఆకాశాన్ని చూసినట్టుగా పెట్టుకొని మళ్ళీ ఇదే మాదిరిగానే ఊపిరి బాగా పీల్చుకొని వీలైనంతసేపు లోపల నుంచి మళ్ళీ మెల్లిగా వీలైనంతసేపు బయటకు వదిలిపెట్టాలి. ప్రారంభంలో వీలైనంతసేపు అనే మాటను వాడతాం, కానీ కాలక్రమేణా మనము ఎంతసేపు గాలి పీల్చుకోగలుగుతున్నామని లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5 వరకు అనుకుందాం. అవి సెకండ్లు కాదు, ఎందుకంటే సెకండ్ కంటే వేగంగా ఇది జరుగుతాయి. లెక్క పెట్టుకోవడం ఒక 6 అంకెలు లెక్క పెట్టేంత వరకు గాలి లోపల తీసుకోగలిగితే లోపలికి 6 వరకు తీసుకొని 6 వరకు లోపల ఉంచి 6 వరకు మెల్లిగా బయటకు వదిలిపెట్టాలి. ఇది మెల్లిగా ప్రాక్టీస్ చేయాలి. అంటే తీసుకోవడము, ఉంచడము, వదలడం 3 కూడా సమకోణ త్రిభుజం అటువంటి ఆకారంలో వచ్చేటట్టుగా 3టిని సమానం చేసుకోవాలి. ఈ దిగువ భాగంలో లేక కనిష్ట విభాగం చేసేటప్పుడు మనకు మూలాధారము స్వాదిష్టంలో ఉండేటువంటి చక్రాల్లో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోయి అవి క్లీన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మధ్యమ విభాగంలో మనం చేసేటప్పుడు మణిపూరక అనాహత చక్రాల్లో ఉండేటువంటి లోపాలన్నీ కూడా తొలగిపోతాయి. చివరిది చేసేటప్పుడు విశుద్ధ ఆజ్ఞా చక్రంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇదంతా కూడా క్లీన్ అవుతుంది.
అంటే క్రమక్రమంగా పైనుంచి కిందికి శుభ్రం చేసుకుంటూ ఆ విశ్వశక్తిని మన లోపలికి క్రమంగా లోపలికి సరళంగా పారేటట్లుగా చేసుకోవడం కోసం చేస్తున్నాం. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, ఇది చేస్తూ చేస్తూ పోయే కొద్దీ క్రమక్రమంగా మన ఊపిరితిత్తుల యొక్క వైశాల్యం పెరుగుతూ వస్తుంది. మొదట్లో ఇది కష్టంగా ఉంటుంది, కానీ ఊపిరి లోపల కొంచెం బిగపట్టడం అనే ఒక ఎక్స్ట్రా ప్రక్రియను చేస్తున్నాం. మనం చేయకపోయినా ఊపిరి లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. కానీ ఇక్కడ అదనంగా ఏం చేస్తున్నాం అంటే లోపల తీసుకున్న తర్వాత కాసేపు నిలబెడుతున్నాం. ఈ నిలబెట్టడం వల్ల ఊపిరితిత్తుల యొక్క వైశాల్యం పెరుగుతుంది. మనకుండే ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీలో మనం ఇప్పుడు 1/8 మాత్రం వాడుకుంటున్నాం, మిగిలినంతా వాడుకోవడం లేదు. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. పిల్లోళ్ళకి బర్త్డే వస్తే మనం బెలూన్స్ తీసుకొస్తాం. కొంచెం కాస్ట్లీ బెలూన్ అయితే అది చాలా గట్టిగా ఉంటుంది. నోటితో ఊదినట్లయితే బెలూన్ పెద్ద కాదు, అందుకే సైకిల్ పంపు లాంటిది పెట్టి కొడతారు. కానీ ఒక గంట పోయిన తర్వాత అది తిరిగి గాలి తీసేసి పిల్లోడికి ఇస్తే పిల్లోడు కూడా ఊదగలుగుతాడు, ఎందుకంటే వ్యాకోచించింది కాబట్టి అప్పుడు తేలిక గాలి ఊదడానికి మనకు సాధ్యమవుతుంది. ఇది మనకు తర్వాత కాలంలో చాలా ముఖ్యమైనది. మన ఆలోచన తరంగాలను తగ్గించుకోవడానికి ఇదొక్కటే మనకు ఉండేటువంటి ప్రక్రియ. కాబట్టి దీని క్రమం తప్పకుండా చేయండి. చివరిది భస్త్రిక అంటే బెల్లోస్ అని చెప్పార్థం. కమ్మరి వాళ్ళు చాలా ఎక్కువ వేడితోటి వాళ్ళు వేడి చేయాల్సి వచ్చినప్పుడు అవతల ఒక పెద్ద తిత్తి లాంటిది ఉంటుంది. ఆ తిత్తిని ఇట్లా ఇట్లా కొట్టడం కోసం ఒక మనిషిని ఉపయోగిస్తారు. అక్కడి నుంచి గాలి బయటకు వచ్చి అక్కడ ఉండే పొయ్యిలో బాగా మంట మండినప్పుడు ఆ ఇనుముని అవసరమైన పద్ధతిలో మార్చుకోవడానికి వాళ్ళకి సాధ్యమవుతుంది. మనం కూడా ఊపిరి తీసుకునేటప్పుడు తేలిగ్గా తీసుకుంటున్నాం, కానీ వదిలేటప్పుడు తేలిగ్గా వదలడం లేదు. కారణం ఏంటంటే వదిలేటప్పుడు కేవలం కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే, బరువైన వాయువు మాత్రమే ఉంటుంది. మనం కొంచెం బద్దకించి సరిగా వదలకపోవడం వల్ల ఈ ఊపిరితిత్తులో ఈ కార్బన్ డైఆక్సైడ్ నిలువ ఉండి ఉండి కార్బన్ కింద చేరుకొని అనేక రోగాల కారణమవుతుంది. అందుకని ఒకసారి బలంగా ఊపిరితిత్తులో ఉండేటువంటి ఈ కార్బన్ అణువుల్ని బయటికి పంపించడం కోసం ఏం చేస్తామంటే చేతులు ఇట్లా ఉంచి పైకి అనేటప్పుడు ఊపిరి తీసుకోవాలి, అట్లాగే పైకి అనేటప్పుడు మెల్లిగా చేతులు ఓపెన్ చేయాలి. అంటే ఊపిరి పీల్చుకుంటూ చేతులు పైకెత్తుతాము, ఊపిరి తీసుకుంటూ చేతులు పైకెత్తుతూనే మనం ఈ చేతులు ఓపెన్ చేస్తాము. కానీ ఊపిరి వదిలేటప్పుడు మాత్రము ఈ పిడికులు మూసుకొని బలంగా ఒకేసారి గాలిని బయటకు వదలాలి. కాబట్టి తీసుకోవడం మామూలే, వదిలేటప్పుడు మాత్రం బలంగా ఒత్తిడితోటి ఊపిరితిత్తులో ఉండే వాయునంతా బయటకు వదిలినట్లయితే మన లోపల ఉండే కార్బన్ అణువులని పోయి అనేక రోగాలు లేకుండా చేయడానికి మనకు ఆసక్తి. కాబట్టి వీటిని శ్రద్ధగా పరిశీలించి ఇవన్నీ కూడా మీరు పరమహంస యోగానంద క్లాసులో చేరిన తర్వాత నేర్పిస్తారు. కానీ వీటిని నేర్పించడానికి అడ్డంకేం లేదు కాబట్టి ముందుగానే మీకు చెప్తున్నాను. ఇది మొదటి స్టెప్, మనము ఆచరించవలసినట్లో మొదటి స్టెప్ ఏంటమ్మా? గురుగారు ఇప్పుడు విభాగ ప్రాణాయామం చెప్పారు కదండి, అందులో అది మనం కూర్చొని చేయొచ్చా లేదా నిల్చొని చేయాలి? ఈ మూడు కూడా ఆరు బయట నిలబడి కాళ్ళు కొద్దిగా వెడల్పు చేసి నిలబడి బయట మాత్రమే చేయాలి. బాగా స్వచ్ఛమైన గాలి ఆడే చోట మాత్రమే చేయాలి, కూర్చొని చేయకూడదు. ఓకే, అంటే నాడి శోధన భస్త్రిక నేను చేస్తున్నాను, కూర్చొని చేస్తున్నాను సార్. చేయకూడదమ్మా, అవి ఎఫెక్టివ్గా కింద వరకు రావు. చాలా మంది ఊపిరి కూడా ఇక్కడ వరకే పీల్చుకొని వదులుతుంటారు. యాక్చువల్లీ ఇక్కడ వరకు ఊపిరి పీల్చుకొని వదలాలి. అందుకే స్వామి వివేకానంద అమెరికాకి పోయినప్పుడు ముందు వాళ్ళకి ఊపిరి ఎట్లా పీల్చుకోవాలో నేర్పించినాడంట. అందుకని నిలబడే చేయాలి, తప్పనిసరిగా అట్లాగే చేయండి. ఆరు బయటనే చేయండి, రూములో చేయొద్దండి, సరేనా? దీని తర్వాత ఇది మొదటి మనం ఇమ్మీడియట్గా ప్రాక్టీస్ చేయాల్సిన అంశం. ఇది ఆరు బయట చేసిన తర్వాత ఒక రూమ్లోకి వచ్చి వీలైనంత వరకు రూమ్ చీకటిగా ఉండాలి, లైట్లు గీట్లు వద్దు, ఎందుకనే తర్వాత చెప్తాను. ఒక చీకటి రూమ్లో కూర్చోవాలి, అది ఆసనాన్ని స్వీకరించి కూర్చోవాలి. ఆసనం అంటే మనం కూర్చోవడానికి ఉపయోగపడే సోఫా కానీ కుర్చీ కానీ అని ఒక అర్థం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఆసనం అంటే రకరకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఋషులు సాధారణంగా ఎక్కడికి కదలరు, వాళ్ళకి మార్నింగ్ ఎక్సర్సైజు స్విమ్మింగ్ ఇట్లాంటివి ఏమి ఉండవు, ఉన్న చోటనే చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు శరీరంలో ఏదైనా ఒక భాగంలో కనుక అలసట ఏర్పడితే లేక శరీరంలో ఏదైనా ఒక భాగం దెబ్బతింటే ఆ పర్టికులర్ భాగానికి శక్తిని తిరిగి నింపడం కోసం వాళ్ళు కొన్ని ఆసనాలను రూపొందించుకున్నారు.
ఈ ఆసనం చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఉదాహరణ కోసం పిడిగిలు గట్టిగా బిగించి పట్టామనుకుందాం. ఇది ఒక రకమైనటువంటి ఆసనం. దీనివల్ల ఏమవుతుంటే ఇక్కడంతా కూడా ప్రవాహం కాసేపు ఆగిపోతుంది. సడన్గా తెరుస్తాము. సడన్గా ఇక్కడి నుంచి రక్త ప్రసరణ వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి శక్తి అంతా కూడా తిరిగి పునరుజ్జీవితం అవుతుంది. అందుకోసం కొన్ని ఆసనాలు రూపొందించినారు. అయితే ఇక్కడ పతంజలి మహర్షి ఫలాని ఆసనం అని మాత్రం చెప్పలేదు, సుఖాసనం అన్నాడు. సుఖాసనం అంటే బాగా దిండ్లు వేసుకొని పడుకోవడం అని చెప్పి అర్థం కాదు. ఆయన ఉద్దేశంలో సుఖాసనం అంటే ఏ ఆసనములో అయితే అది పద్మాసనం కావచ్చు, లేకపోతే అర్ధ పద్మాసనం కావచ్చు, లేక వజ్రాసనం కావచ్చు. ఈ 3 మాత్రమే అలవు. లేక ఈ ఆసనాలు వేయడం మాకు చేత కాదు, వయసు మీరిపోయింది, కాళ్ళు కీళ్ళు వంగడం లేదనుకుంటే స్ట్రైట్ బ్యాక్డ్ చైర్ అంటే వెనక నిటారుగా ఉండడానికి వీలుగా ఉండేట్టుగా అటువంటి కుర్చీలో కూర్చొని వెన్నెముకను నిటారుగా ఉంచి, తలను కూడా నిటారుగా ఉంచి, తలను కొద్దిగా వెనకకు వాల్చడానికి వీలుగా, వెనకకు వాల్చాలి కానీ వెనకుండే గోడ తగలకూడదు, కొద్దిగా తలను వాల్చి చాలాసేపు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చుకోవడానికి నీకు ఎట్లా వీలవుతుందో అటువంటి సుఖాసనంలో కూర్చోమని చెప్పి ఆయన చెప్పినాడు. కాబట్టి అది సుఖాసనం అంటే ఇక్కడ డెఫినేషన్. ఫలానా ఆసనం అంటే ఏం లేదు, చేతనైతే పద్మాసనం, లేక అర్ధ పద్మాసనం, లేక వజ్రాసనం. ఇవేవి చేతకపోయినట్లయితే స్ట్రైట్ బ్యాక్డ్ చైర్లో కూర్చొని దీన్ని మొదలు పెట్టాలి. ఇవి మామూలుగా అందరు చెప్పేటివే. ఇప్పుడు అసలైనటువంటిది ముఖ్యమైనటువంటి దాంట్లో ఎంటర్ అవుతుంది. 5వది ప్రత్యాహారం. అక్కడ కూర్చున్న తర్వాత ఏం చేయాలి మనము అంటే ప్రత్యాహారము అని చెప్పినాడు పతంజలి. ప్రత్యాహారం అంటే మనస్సుని అంతర్ముఖం చేయడం అని చెప్పి అర్థం. మన మనసుకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే అది సహజంగా ఎప్పుడు బయటికే పరిగెత్తా ఉంటుంది. ఒక పాత్రలో నీళ్లు తీసుకొని బాగా వేడి చేస్తే ఆవిరి వస్తుంది. ఆవిరి ఎప్పుడు బయటికే పోతుంది తప్ప లోపలికి రాదు. మన మనసుకుండే లక్షణం కూడా అదే. అది ఎప్పుడు బయటికే పరిగెత్తా ఉంటుంది. అట్లా బయటికి పరిగెత్తే దాన్ని కొంచెం లాలించి బుజ్జగించి లోపలికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడం. చాలామంది అంతర్ముఖం కావడం అంటే దృష్టిని లోపలికి మరల్చడమేమో అని పొరపాటు పడి కళ్ళను బలవంతంగా వెనకకి నెట్టడం కోసం ప్రయత్నం చేస్తాడు. దానివల్ల తలనొప్పి వస్తుంది తప్ప నిజంగా అంతర్ముఖం కావు. ఎందుకంటే కళ్ళు మూతలు కనుక కనురెప్పలు మూసుకుంటే బయట కనపడకపోవచ్చు, కానీ లోపల కూడా ఏం కనపడదు. ఎందుకంటే లోపల ఉండేది కూడా చీకటే, బయట ఉండేది కూడా చీకటే, కాబట్టి ఏమి కనపడదు. పైగా మనం దేనన్నా చూసేటప్పుడు కంటితోనే చూస్తాము అనేటువంటి ఒక భావన మనలో ఇంకిపోయింది. నిజానికి ఒక్కొక్కసారి మనం కంటితోనే కాకుండా మిగిలిన జ్ఞానేంద్రియాలతో కూడా చూడగలం. ఎవరైనా ఒక స్నేహితుడి ఇంటికి పోతే కాఫీ ఇచ్చినప్పుడు పంచదార సరిపోయిందా లేదా చూసుకో అంటారు. దేంతో చూస్తాము? నాలుకతో చూస్తాం. అట్లాగే ఒక వాద్య కచేరీకి పోతే అక్కడ శృతి సరిపోయిందా లేదా చూసుకో అంటారు. దేంతో చూస్తాము? చెవితో చూసుకుంటాం. లేదా నైట్ టైం మనం ఏసీని వేసిన తర్వాత టెంపరేచర్ సరిపోయిందా లేదా చూసుకో అంటారు. కంటితో చూడలేం, చెవితో చూడలేం, శరీరంతో మనం చూడగలుగుతాం. కాబట్టి మనం కేవలం కంటితో మాత్రమే కదా చూడగలిగేది, మిగిలిన పంచ జ్ఞానేంద్రియాలు అన్నింటినీ కూడా ఉపయోగించి చూడగలం. ఈ పంచ జ్ఞానేంద్రియాల్లో కన్ను పనికిరాదు, కానీ చెవి ఇందుకు బాగా పనికొస్తుంది. కారణం ఏమిటంటే చెవికి బయట వినిపించే శబ్దాలు వినేటువంటి శక్తి దానికి ఉంది. అంతేకాదు కొంచెం జాగ్రత్త పడినట్లయితే లోపల వినిపించే శబ్దాలు కూడా వినే శక్తి చెవికి మాత్రమే ఉంది. అందుకని ఈరోజు ఏం చేద్దామంటే ఆ బయట వినిపించే శబ్దాన్ని పక్కకు పెట్టి వినడం కోసం ప్రయత్నం చేస్తాం. దీంట్లో పరమహంస యోగానంద పద్ధతిలో చెప్పే పద్ధతి ఏమిటంటే ప్రతి వాళ్ళకి చెవికి ఈ కింద భాగంలో ఒక త్రిభుజాకారపు చిన్న ముక్క ఒకటి ఉంది. దీన్ని ట్రైగస్ అని చెప్పి పిలుస్తారు. ఈ ట్రైగస్ను కొద్దిగా వేళ్లతోటి నొక్కి గనక పట్టుకున్నట్లయితే, ఇప్పుడే వద్దు నేను తర్వాత చెప్తాను చేయమని, అప్పుడు చేద్దురు కానీ, ఈ ట్రైగస్ను కొద్దిగా లోపలికి నొక్కి పట్టుకున్నట్లయితే వెంటనే బయట శబ్దాలన్నీ ఆగిపోతాయి. అంతేకాదు తక్షణం లోపల శబ్దాలు కూడా వినపడడం మొదలు పెడతాయి. దీంట్లో ప్రధానంగా మన గుండె శబ్దం బాగా వినిపిస్తుంది ముందు. కొంతసేపు అయిన తర్వాత గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, కానీ మన మనసు ఇంక దాన్ని చూడాల్సిన అవసరం లేదులే అనుకుంటుంది, కాబట్టి పక్కన పెట్టేస్తుంది. ఇంకొంచెం ఇతర శబ్దాలు పొట్టలోంచి కానీ అక్కడి నుంచి వస్తాయి. ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఏదో ఒక్క చెవి నుండి మాత్రమే, సాధారణంగా దిగువ భాగం నుంచి, కుడి చెవి నుంచి కానీ ఎడమ చెవి నుంచి కానీ
దిగువ భాగం నుంచి లోపల నుంచి ఒకే ఒక చెవి నుంచి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వచ్చినట్టుగా గుయ్యమనే శబ్దం లోపల నుంచి వినిపించడం మొదలు పెడుతుంది. మిగిలిన శబ్దాలు 2 చెవులకు వినిపిస్తాయి, కానీ ఈ ఒకే ఒక చెవికి వినిపించే దాన్నే ఓంకారం అంటారు. ఎందుకంటే నిరంతరం మన లోపల పరమాత్మ ఉన్నాడు, సృష్టి నిరంతరం జరుగుతూ ఉంటుంది. సృష్టి కార్యక్రమంలో మొట్టమొదటి వచ్చే శబ్దం ఏంటంటే ఓంకారమే. కాబట్టి ఆ ప్రణవనాదాన్ని మనం వినగలుగుతాం. అది ఒకే చెవిలో వినిపించినప్పుడు మాత్రమే అది ప్రణవనాదం, 2 చెవుల్లో వినిపిస్తే మాత్రమే అది డిస్టర్బెన్స్ మాత్రమే. కాకపోతే వెంటనే అది రాదు, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి మీ మైకులు కూడా ఆన్ చేసుకొని కళ్ళు తెరిచే చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ చెవులను మూసేసుకుంటారో నేను మాట్లాడేది మీకు వినపడదు. ఆగండి అంటే మీకేమి ఆగరు. అందుకని నేను చెయ్యి ఇట్లా చూపిస్తాను, అందుకని చూడడానికి వీలుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ మైకులు కూడా ఆన్లోనే ఉంచుకొని, కెమెరాలు ఆన్లో ఉంచుకొని ఈ 2 వేళ్లతోటి కొద్దిగా లోపలికి నొక్కండి, గట్టిగా వద్దు. ఇంటర్నెట్ ఏం చేయమన్నట్టు బాగా డీప్గా మునిగిపోయినట్టున్నారు. అసలు వినిపించున్నాను, చూడడం లేదు, పట్టించుకోవడం లేదు. అందరూ బయటకు వచ్చేస్తున్నారా చెవులోంచి? గురుగారు కాసేపు హార్ట్ బీట్ లా వినిపించిందండి. తర్వాత ఏదో సౌండ్ అలాగా వినిపించింది. ఇది మొదటి రోజే మనకు వెంటనే అనుభవంలోకి రాదమ్మా. ఒకటి మాత్రం మీకు స్పష్టంగా తెలిసింది, ఎప్పుడైతే ఇది మూస్తామో బయట శబ్దాలన్నీ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. రెండవది, హార్ట్ బీట్ తప్పనిసరిగా లోపల అందరికీ స్పష్టంగా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం స్పష్టంగా వినిపిస్తుంది. ఇంకా కొంచెం సేపు ఓపిక పడితే మెల్లిమెల్లిగా లోపల శబ్దాలన్నీ అణిగిపోయి కేవలం ఈ ప్రాంతం నుంచే హార్ట్ బీట్ ఇక్కడి నుంచి వినిపించింది, కానీ కేవలం ఈ చెవి వెనక భాగం నుంచి మాత్రమే, అది కూడా ఏదో ఒక్క చెవి దగ్గర నుంచి మాత్రమే గుయ్యమని ట్రాన్స్ఫార్మర్ దగ్గర మనం పక్కన నిలబెడితే ఎట్లయితే వినిపిస్తుందో కంటిన్యూస్గా అది వినిపిస్తుంది. దాన్నే ఓంకార నాదం అంటారు. ఈ ముద్రని ఓంకార ముద్ర అంటారు. మనం పరమహంస యోగానంద క్లాసులో చేరినప్పుడు ఇది నేర్పిస్తారు. ఇది నేర్పించడానికి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు కాబట్టి ముందుగా మీకు నేర్పిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఈరోజు దయచేసి ప్రాక్టీస్ చేయండి. మనకు రేపు ఎల్లుండి క్లాసులు లేవని చెప్పి తెలుసు, కాబట్టి 2 రోజులు ప్రాక్టీస్ చేయండి. అట్లాగే క్రియాయోగాని ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే
క్రియాయోగాని వాట్సాప్ యూట్యూబ్లోంచి క్రియాయోగా ఈశా క్రియ తెలుగు అని చెప్పి డౌన్లోడ్ చేసుకొని అది పక్కన పెట్టుకొని ఆ ఊపిరి తీసుకుంటున్నప్పుడు నేను శరీరం కాదు, బయటకు వెళ్తున్నాడు మనసుని కాదు అనేది కూడా రోజుకి కనీసం పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని తెచ్చుకోవడము, లేకపోతే ఆడియో ఉంది మనకు ఈ యూట్యూబ్లోనే, ఆ వీడియో ద్వారా వినడమో తెలుసుకొని వాళ్ళని ఆ రాంచ్ అడ్రస్ సేకరించి వాళ్ళని కాంటాక్ట్ చేసి దాంట్లో వెంటనే మెంబర్గా చేరడం కోసం ప్రయత్నం చేయండి. మళ్ళీ సోమవారం రోజు కలుసుకుందాం. ఈ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉండినట్లయితే ఇప్పుడు మీరందరూ ఇన్విటేషన్ దాంట్లోంచి వాట్సాప్ గ్రూప్లోకి వచ్చి ఉంటారు, నా వాట్సాప్ గ్రూప్లోకి. అక్కడ మీరు డౌట్స్ ఏమనంటే మెసేజ్ పెట్టండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. అంతవరకు సెలవు. శుభం భూయాత్. సార్ నేను ఈ వాట్సాప్ గ్రూప్ లో లేనట్టున్నాను. నేను 3 days లేకపోయినట్లయితే ఇప్పుడే గ్రూప్ మీ గ్రూప్లోన గ్రూప్ చాట్లోన ఇన్విటేషన్ లింక్ పెట్టారు, ఆ లింక్ను ఉపయోగించుకొని వాట్సాప్ గ్రూప్లోకి చేరండి. లేదు ఓకే. సార్, చాట్ బాక్స్ లో లేదండి. చాట్ బాక్స్లో ఇందాక మనకు సాయిలీల గారు పెడతామన్నారు. నేను ఇప్పుడు మన 11 AM వాట్సాప్ గ్రూప్లో పెట్టాను ఆ లింక్ని. దయచేసి ఎవరైనా సరే ఇటు ఈ గ్రూప్లో దాంతోపాటు చాట్ బాక్స్లో కూడా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి దీన్ని అక్కడ పేస్ట్ చేయండి. హిమప్రియ గారు పెట్టారనుకుంటా. ఇప్పుడు పోస్ట్ చేసాము, జాయిన్ అవ్వండి మ్యామ్. ఓకే 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 సార్ ఓకే. లెఫ్ట్ ఇయర్ లో వినపడింది సార్, అలాగా మీరు చెప్పినట్టు సౌండ్. వినపడిందా? చాలా ఆ. సంతోషం. అది కొద్ది రోజులు పోయిన తర్వాత ఎంతగా మనకు అలవాటు అవుతుందంటే చెవులు మూసుకోకుండానే ఎక్కడ నిశ్శబ్దంగా కూర్చుంటే ఆటోమేటిక్గా వినపడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే అది ఎప్పుడు పనిచేస్తానే ఉంటుంది, వినిపిస్తుంది. అంటే కొద్ది రోజుల నిరంతరం తర్వాత మీ మనలో ప్రయత్నం ఓంకారం అవసరం లేదు. చెప్పమ్మా. నిరంతరం మనలో ఓంకారం స్మరణ జరుగుతా ఉంటుందా సార్? స్మరణ జరగదు. స్మరణ అంటే ఆ ఓంకారాన్ని మీరు స్మరించుకోవడం. నిరంతరము ఓంకారం ధ్వనిస్తూనే ఉంటుంది, స్మరించడం కాదు, ధ్వనిస్తూ ఉంటుంది. ఎప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆ ట్రైన్ నడిచినంతసేపు ఎట్లయితే శబ్దం వస్తుందో, ట్రాన్స్ఫార్మర్ పనిచేసినంతసేపు ఎట్లయితే అని శబ్దం వస్తుందో, మన లోపల నిరంతరం ఆ శబ్దం ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ప్రయత్నించి దాన్ని పట్టుకుంటున్నాం. కొద్ది రోజుల తర్వాత ప్రయత్నం లేకుండా ఊరికి ప్రశాంతంగా ఉంటే చాలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఏదో బుక్ చెప్పారు కదా, ఒక్కసారి అది చెప్పగలుగుతారా? అది ఒక యోగి ఆత్మకథ, అమెజాన్లో దొరుకుతుంది. ఓకే. అన్ని ఇంగ్లీషు తెలుగు వర్షన్స్ అన్నీ ఉంటాయి. ముందు ఆ బుక్ కొనుక్కొని 180 రూపాయలు అనుకుంటాను అది. దాంట్లో ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు మీద స్టాంప్ అతికిచ్చి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి తెలుగు దాంట్లో అని చెప్పి అడిగితే వాళ్ళు లెసన్స్ని పంపిస్తారు. ఇన్ఫర్మేషన్ ఫీజు కట్టిన తర్వాత మీకు క్లాసెస్ లెసన్స్ పంపిస్తారు. వాటి 10-11 నెలల తర్వాత మీకు క్రియాయోగ దీక్ష ఇస్తారు. ఆ దీక్ష ఇచ్చిన తర్వాత మాత్రమే నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఈ లోపల మీ ప్రయత్నం చేసి దాంట్లో క్లాస్లో చేరండి దయచేసి. ఓకేనా? సార్ ప్రాణాయామం మనం చేసిన తర్వాత సుఖాసనంలో కూర్చొని ఓంకారం చెయ్యాలా సార్ రోజును? ఓంకారం చేయొద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పినంత వరకే. కూర్చొని ఊరిక విను కాసేపు. మీరేం చేయొద్దు, కాసేపు ముందు చేయండి. తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఏమిటనేది రేపు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. అందుకని బయట నుంచి వచ్చిన తర్వాత బయట మనం ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా ముందు నేను చెప్పిన చెవులు మూసుకొని ఓంకారాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. సరేనా సార్? ఇప్పుడు ఈశక్రియ అనేది 15 minutes 17 minutes ఇలాగా మెడిటేషన్ లాగా యూట్యూబ్ లో దొరుకుతుంది సార్. అదేనా మీరు ప్రాక్టీస్ చేయమంటుంది? అదేనమ్మా ఈశాక్రియ. ఓకే, దొరుకుతుంది. మన టైం అయిపోయింది. క్లోజ్ చేసుకోవడానికి టైం ఏమన్నా ఉంటుందా సార్? ఇంత టైం అని దేనికమ్మా? ఇప్పుడు ఇయర్ దగ్గర ఇట్లా క్లోజ్ చేసుకోమని చెప్పారు కదా, ఓంకారం. చేతులు నొప్పులు పుట్టేంత వరకు. ఎందుకంటే కాసేపు అయిన తర్వాత చేతులు నొప్పులు పుడితే తీసేయాల్సి వస్తుంది. లేక కింద దిండేసుకొని ఇంకొంచెం సేపు ఎక్కువ ఉండినా పర్లేదు. ప్రారంభంలో ఎక్కువసేపు అవసరం అవుతుంది. రాను రాను కొద్దిసేపట్లోనే ఒక 5 నిమిషాల్లోనే మీకు ఆ ఓంకారం వినపడడం మొదలు పెడుతుంది. ఇవన్నీ కూడా మార్నింగే చేసేటివమ్మా. వీలైనంత వరకు ఏం తినకుండా చేయడమే మంచిది. ఏమి తినదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో పెట్టండి. క్లోజ్ చేస్తున్నాను. నమస్తే.